అమాయక ఆదివాసీల ఆందోళన, గుర్రాలపై ర్యాలీ, గ్రామానికి రోడ్డు సౌకర్యాల కోసం పోరాటం. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీలోని కొండశిఖర గ్రామంలోని ఆదివాసీ గిరిజనులు విపరీతమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. 15 కుటుంబాలు, 80 మంది జనాభా ఉన్న ఈ గ్రామం పర్యాటకులకు తక్కువ పరిచయం ఉన్నప్పటికీ ఇక్కడి జనులు మౌనంగా ఉండకుండా గళం విప్పారు. పట్టణం, రోడ్డు సౌకర్యాలు, కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గ్రామస్తులు కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగారు. అయినా ఒక్కనాదుడు కూడా పట్టించుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. అత్యవసర పరిస్థితుల్లో డోలీ మూతలు, గుర్రాలు మాత్రమే తమకు అండగా ఉంటున్నాయని, వర్షాలు వస్తే తమ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని వారు వాపోయారు. వారికి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని ఆవేదనను వ్యక్తం చేశారు. పట్టణ సౌకర్యాలు అనేవి వారికి అందని ద్రాక్ష లాంటివి. పీవీటీజీ గిరిజనులకు ధ్రువపత్రాలు కూడా లేవని వారు తెలిపారు. వారు కాలినడకన మరియు గుర్రాలపైనే ప్రయాణిస్తూ ప్రతిరోజు కష్టాలు ఎదుర్కొంటున్నారు. గిరిజన సంఘం నాయకులు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు, కిల్లో సూరిబాబు మరియు గ్రామస్తులు ఈ నిరసనలో పాల్గొన్నారు.